మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు మీరు ఇంతసేపు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించి చాలా కాలం నుంచి కూడా మీరు పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందంటారా? వీళ్ళు సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. గ్రూప్ 1 కూడా బజార్లో పెట్టి అమ్మారు. ఇప్పుడే గ్రూప్ 2, 3 ఇవ్వడానికి సిద్ధం చేస్తారని చెప్తున్నారు. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది నిరుద్యోగులను మోసం చేసే గవర్నమెంట్ తప్ప నిరుద్యోగులకు న్యాయం చేసే గవర్నమెంట్ కాదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయింది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కనీసం పార్లమెంటు వైపు దిశ అడుగులు వేయకుండా తూతూ మంత్రంగా జీవో తీసుకొచ్చి ఇక్కడ బీసీలను కూడా అన్యాయం చేసి ఒక ప్రయత్నం చేసింది. ఇక్కడ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి పరిపాలనతో ఏమీ కాదని తేలిపోయింది. ఈయనతో ఏమీ కాదు, ఎందుకంటే ఏమీ చేయలేదు. 2 సంవత్సరాలలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుంటూ ఉన్నటువంటి ప్రభుత్వమే తప్ప ఈ ప్రభుత్వం ప్రజలు చేసేది అయితే ఏమీ లేదు. ఇక్కడ నిరుద్యోగులను నిండా ముంచిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు. నిరుద్యోగులంతా ఏకమవుతున్నారు. ఇవాళ మీరు చూశారు, గ్రూప్ 1 సంబంధించి ఇవాళ అఖిలపక్ష సమావేశం పెడితే చాలామంది విద్యార్థులు వచ్చారు. గత గవర్నమెంటుని నేలకూల్చిన నిరుద్యోగులే, కాంగ్రెస్ను కూడా బొందబెట్టేది కూడా నిరుద్యోగులే. నిరుద్యోగులంతా ఏకమవుతున్నారు. వీళ్ళు కూడా తక్షణమే 2,00,000 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల ప్రక్రియ కనుక ప్రారంభించకపోతే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఫలితాలు అనేవి అదేవిధంగా కనబడతాయి. ఇక్కడ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంటు తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. పూర్తిగా కూడా ఏదైతే మీరు మొన్న నిరాహార దీక్ష విరమించిన సమయంలో పూర్తిగా కూడా మీ మీద అనేక అలిగేషన్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఓఈకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏం చెప్తారు సార్? అంటే విద్యార్థులు అంటే ఒకరిద్దరు తేడా వ్యక్తులు ఉంటారు. వాళ్ళ సమాజం మీద అవగాహన లేకుండా, నిరుద్యోగ వ్యవస్థను అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అశోక్ సార్ అనే వ్యక్తి చాలా సుదీర్ఘకాలం నుంచి నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నారు. మనం మాట్లాడిన ఎస్టీ క్యాండిడేటు, కానీ ఎస్సీ ఎస్టీలకు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల్లో అన్యాయం జరిగినప్పుడు నిరుద్యోగుల తరపున గట్టిగా నిలబడితేనే 2,40,000 మందిని గ్రౌండ్ పట్టుకొచ్చాను. దాంట్లో 6-7 మందికి ఉద్యోగాలు వచ్చిన విషయం నిరుద్యోగులు కూడా తెలుసు. కాబట్టి ఎవరైతే ఐడెంటిఫికేషన్ కోసం అయితే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాళ్ళు విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. అశోక్ సార్కి సంబంధించి పూర్తిగా కూడా వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఎవరిని కూడా ఏమనరు. జస్ట్ ఏదో పైన అలా టచ్ చేసుకుంటూ పోతారు తప్పించి ఎక్కడ కూడా గట్టిగా విమర్శించిన పరిస్థితి కూడా లేదు. ఇదంతా కూడా తెర వెనకాల వేరే ఉంటుందంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? నేను మొదటి నుంచి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ 3 నెలల్లోనే హంగర్ స్ట్రైక్ చేసిన వ్యక్తిని. 3 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా హంగర్ స్ట్రైక్ చేసి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిని. వాడు మాట్లాడిన వాడికి కనీసంగా అవగాహన రాహిత్యము, వాడికి సోషల్ ఇష్యూస్ మీద, సమాజం మీద, అతను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అంటే కూడా డౌట్ వచ్చే ఒక పరిస్థితి. అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే వ్యవస్థ. ఏం జరుగుతుందో కూడా సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం కొట్లాడుతుంది, దేనికోసం వైపు ప్రయత్నం చేస్తున్నా కూడా తెలియని ఒక వ్యక్తి మాట్లాడితే అతనికి సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. అమర నిరాహార దీక్షకు సంబంధించి మీరు దీక్ష విరమించిన సమయంలో అనేక ఎలిగేషన్స్ చాలా మంది చేసినారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్ ఈ వేదిక? అలిగేషన్స్ అనేవి ఏముండవు. ఎందుకంటే నిరుద్యోగుల పక్షపాతిగా గత 2001 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన కానీ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిని. జేఏలు ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ ఇస్తే తెలుగు మీడియం కోసం కొట్లాడిన. గ్రూప్ 1లో హైటు కనుక పెంచితే హైటు తగ్గించే విధంగా కొట్లాడితే హైటు తగ్గింది, ఏజ్ పెరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగుల అభ్యర్థులకు న్యాయం జరిగింది. గ్రూప్ 2లో సిలబస్లో గందరగోళం వచ్చినప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా కొట్లాడితే ఏకంగా నన్ను గవర్నమెంట్కే జైలుకే చరిత్ర ఉన్నట్టు సందర్భాలు కనబడుతున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా నిరుద్యోగుల తరపున కొట్లాడే వ్యక్తి అశోక్ సార్. కొట్లాడే వ్యక్తుల మీద రాళ్ళేశ్వర కూడా కొంతమంది ఉంటారు. నిరుద్యోగులు వాస్తవ నిరుద్యోగులకు తెలుసు. కాబట్టి బయట కనబడాలని ప్రయత్నం చేసే నిరుద్యోగులు సమాధానం చెప్పాల్సిన పని లేదు. అసలైన నిరుద్యోగులకి ఏంటో అశోక్ సార్ తెలుసు. పూర్తిగా కూడా ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్మకం లేకనే కదా ఆమెను నిరార్థిక చేసి, నమ్మకం లేకనే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో నిరార్థిక చేశాను. గ్రూప్ 1 విషయంలో కూడా చాలా ఫ్రాడ్ జరిగిందని 222 పేజీల నివేదికనే స్పష్టంగా చెప్పడం జరిగింది. 227 పేజీల నివేదిక వస్తే డివిజన్ బెంచ్లో కనీసం ఒక్కరోజు కూడా వాదన జరగకుండానే
గంట సేపట్లో దానిపైన స్టే విధించారు. రేపు అక్టోబర్ 15 నాడు వాదనలు ఉన్నాయి. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ హైకోర్టులో కనుక న్యాయం జరిగితే సుప్రీంకోర్టులో కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు కొట్లాడుతారు, చివరికి సక్సెస్ సాధిస్తారు. 2011లో కూడా గ్రూప్ 1లో 6 క్వశ్చన్లు తప్పుపోతున్న సుప్రీంకోర్టు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. ఆ సందర్భంగా 2016లో కూడా ఎగ్జామ్ జరిగింది. 2018లో ఏపీలో ఎగ్జామ్ పెడితే ఇప్పటి కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సందర్భం. ఇక్కడ నీతిగా నిజాయితీగా ఎగ్జామ్స్ నిర్వహించకుండా అక్రమ మార్గాలు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరిగితే చెంప చెల్లుమనే విధంగా తీర్పులు వస్తాయి. ఫైనల్గా న్యాయంగా రాసిన వాళ్ళకి, న్యాయంగా చదివిన వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు అంటే పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించి అయితే నేను అండగా నిలబడతానంటూ కూడా అశోక్ సార్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ 5, నేను మీ జర్నలిస్ట్.